అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆధ్వర్యంలో మదనపల్లిలోని బీటీ గ్రౌండ్ మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖలకు చెందిన అధికారులు పాల్గొని 77వ గణతంత్ర వేడుకలను పాల్గొని వారి శాఖలకు సంబంధించిన విన్యాసాలు ప్రదర్శించారు. అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ఆటపాటలతో మదనపల్లిలోని బీటీ గ్రౌండ్ మైదానంలో అలరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. వారి పట్ల సింహస్వప్నభావి బృందాలు నిరంతరం 24 అవర్స్ గస్తీ కాస్తూ ఉంటాయి. సాధించి పండించిన ఉత్పత్తులకు అధిక ధర పొందుటకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్ సర్టిఫికేట్ ఏజెన్సీ ద్వారా ధృవీకరణ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలియజేస్తూ ముందుకు కదులుతుంది మన వ్యవసాయ శాఖ శకటం. వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక జోడిస్తూ కిసాన్ డ్రోన్లను 80% సబ్సిడీతో రైతులకు అందించారు. రైతులు స్వయంగా డ్రోన్ కొనాల్సిన అవసరం లేకుండా అవసరమైనప్పుడు మొబైల్ యాప్ ద్వారా సేవా కేంద్రాల ద్వారా డ్రోన్ సేవలను అద్దెకు తీసుకోవచ్చు. ఈ విధానం ద్వారా పంటలపై మందులు పిచికారి, ఎరువుల పంపిణీ, పంట ఆరోగ్య పరిశీలన వంటి పనులు తక్కువ ఖర్చుతో వేగంగా జరుగుతాయి. దీనివల్ల రైతుల ఖర్చులు తగ్గి దిగుబడి పెరుగుతుంది. మరింత ఆధునిక సాంకేతిక గ్రామీణ వ్యవసాయానికి చేరువవుతుంది. సో రైతుల సాగు ఖర్చులకు అన్నదాన సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద జిల్లాలో జూన్ 2024 నుండి ఇప్పటి వరకు 1,69,900 మంది లబ్ధిదారులకు సుమారు 228 కోట్ల 6 లక్షల రూపాయలు జమ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత మీ ముందుకు రాబోతుంది జిల్లా నీటి యాజమాన్య సంస్థ పల్లెసీమల గ్రామాభివృద్ధి లక్ష్యంగా చేసుకుని ప్రారంభించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు దాదాపు 0.97 లక్షల కుటుంబాలకు 40.80 లక్షలతో 1120 పశువుల సేవలను చేపట్టడం జరిగింది. పారిశుద్ధ్యానికి ప్రధాన పీఠం వేస్తూ 6,327 వ్యక్తిగత ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం కూడా 4వ తేదీ నుండి విజయవంతంగా పనిచేస్తున్నాయి. ప్రతిరోజు సగటున 4,550 మందికి హరే కృష్ణ మూక్ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా భోజనం అందుతూ రోజువారీ. ఇప్పుడు మనం చూస్తుంది జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష అన్నమయ్య జిల్లా. స్టూడెంట్స్ క్లాప్స్ ఎవ్రీవన్. నిజంగా మై స్కూల్ మై ప్రైడ్ స్ఫూర్తితో సగర్వంగా సహృదయంగా విజయవాడకు అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నిర్మాణం మరియు వరద నియంత్రణ పనుల కోసం సుమారు 518,89,000 రూపాయల పనులు పుంజుకుంటున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత మీ ముందుకు రాబోతుంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. సో ఇది ప్రతి ఒక్కరికి అవసరమైంది. అన్నమయ్య జిల్లా నందు శ్రీశక్తి పథకం కింద ఇప్పటి వరకు దాదాపు 1,72 లక్షల మంది మహిళలు ప్రయాణం రూపాయల వరకు లబ్ధి చేకూర్చడం కూడా జరిగింది. అన్నమయ్య జిల్లా నందు ఉచిత పాస్ పథకం ద్వారా 0.432 మంది విద్యార్థులకు పాసులు కూడా అందించడం జరిగింది. అన్నమయ్య జిల్లా నందు కొత్త ఆర్టీసీ బస్సులు 47 వచ్చినాయి. అందులో 22 సూపర్ లగ్జరీ బస్సులు, 23 ఎక్స్ప్రెస్ బస్సులు మరియు 2 ఆల్ట్రా డీలక్స్ బస్సులు కలవు. అన్నమయ్య జిల్లా నందు మొత్తం బస్సుల నందు ఇంద్రా బస్సుల నందు సూపర్ లగ్జరీ 29, ఆల్ట్రా డీలక్స్ 29, ఎక్స్ప్రెస్ 94, ఆల్ట్రా పల్లె వెలుగు 9, పల్లె వెలుగు 348 బస్సులు ఉన్నాయి. మదనపల్లి తిరుపతి రూట్ నందు కాలుష్యం తగ్గించే చర్యల్లో భాగంగా 12 వారికి నెలకు 100 యూనిట్లు, 400-500 మంది 451 మంది బీపీఎల్ నాయల బ్రాహ్మణ సెక్షన్లకు 11 రజకులకు ల్యాండ్ నెలకు 150 యూనిట్ల వరకు 592 మగ్గాలకు నెల వాడకంలో 50% రాయితీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సుమారు 1,18,070 మంది రైతులకు 9 గంటల పగటిపూట విద్యుత్ సరఫరా ఇస్తూ వస్తున్నారు.